హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈట్ రైట్ విత్ జాసీ. ఇవాల్టి వీడియోలో నేను చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన క్లినికల్ న్యూట్రిషన్ టిప్స్ అండ్ ఫుడ్ చాయిసెస్ అండ్ వాటి బెనిఫిట్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్స్ ఏంటి అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ ఒబేసిటీ. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, డయాబెటీస్. డయాబెటీస్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ని రెగ్యులర్గా చెక్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి షుగర్ కంట్రోల్ లెవెల్స్. సో డయాబెటీస్ కంట్రోల్కి బెస్ట్ ఫుడ్స్ ఏంటి అంటే స్పినాచ్, ఫైబర్ రిచ్ ఫుడ్, షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ ఈజ్ ఓట్స్. ఓట్స్లో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. సో ఇవి బ్లడ్ షుగర్ని సడన్గా పెరగకుండా బ్యాలెన్స్ చేస్తాయి. నెక్స్ట్ బాదం అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. యాపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్ టేస్ట్తో కలిపి కార్వింగ్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మోస్ట్లీ మీరు చూడొచ్చు, డయాబెటిక్ పేషెంట్స్కి స్వీట్ కార్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ స్వీట్ టూత్. క్యారెట్ అండ్ కుకుంబర్. క్యారెట్ ఇంకా కుకుంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ ఈస్ గార్లిక్ అంటే వెల్లుల్లి. ఇది న్యాచురల్గా బ్లడ్ షుగర్ని తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఈస్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఇవన్నీ ఒకటే. సో వీటి రేంజెస్ వచ్చేసి నార్మల్ 120/80, హై బీపీ 140/90 ఆర్ అబవ్, ఆర్ లో బీపీ 90/60 ఆర్ బిలో. సో బీపీని న్యాచురల్గా కంట్రోల్ చేయడానికి ఈ ఫుడ్స్. బీట్రూట్. సో బీట్రూట్లో నైట్రేట్స్ ఉంటాయి. సో ఇది బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ని పెంచడం ద్వారా బీపీని న్యాచురల్గా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఈజ్ బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో ఇది సోడియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి బీపీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ మిల్క్లో కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటాయి. సో ఇది తాగడం వల్ల హార్ట్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్వీట్ పొటాటోలో ఫైబర్ అండ్ పొటాషియం ఉంటాయి. సో ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈస్ కోకోనట్ వాటర్లో న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సో బాడీ హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ త్రూ అవుట్ ద డే ఎనర్జెటిక్ ఉంటారు. అండ్ నెక్స్ట్ పంకిన్ సీడ్స్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ వెజిల్స్ని రిలాక్స్ చేస్తుంది అండ్ బీపీని తగ్గిస్తుంది. సో నెక్స్ట్ ఈస్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి. చాలా మంది గర్ల్స్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి. ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. కానీ పీసీఓఎస్ ని కొంచెం సివియర్ వర్జన్ లాగా కన్సిడర్ చేస్తారు. లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, ఓవ్యులేషన్ ప్రాబ్లమ్. సో వీటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో మోస్ట్లీ మనం పీసీఓఎస్ గర్ల్స్ లో చూస్తాం. ఎస్పెషల్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ సెడెంటరీ బట్టి ఉంటుంది. లైక్ లాంగ్ టైమ్ సిట్టింగ్ హవర్స్ వల్ల, లైక్ కంటిన్యూస్ స్టడీ ఆర్ ఆఫీస్ వర్క్ లో. సో బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో పీసీఓఎస్ కి ఫుడ్స్ వచ్చేసి స్పినాచ్, ఫోలియేట్ అండ్ ఐరన్ ఉంటుంది. సో హార్మోనల్ బ్యాలెన్స్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ బెర్రీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. ఓట్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా 3 ఉంటుంది, హార్మోనల్ బ్యాలెన్స్ లో సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఇస్ కర్డ్ వచ్చేసి ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రోబయోటిక్. సో ఇది గట్ అండ్ హార్మోన్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది. సో చాలా మంది టీకి ప్రిఫర్ చేస్తారు. దాని ప్లేస్ లో గ్రీన్ టీ రీప్లేస్ చేసి చూడండి. యూ విల్ గెట్ ద బెస్ట్ బెనిఫిట్స్ అండ్ చేంజెస్. ఆండ్రోజెన్స్ లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని న్యాచురల్లీ రెడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్ లో వెయిట్ చేంజెస్, నెక్ స్వెల్లింగ్, వీక్నెస్, స్కిన్ అండ్ హెయిర్ చేంజెస్ కామన్ సిమ్టమ్స్ ఇవన్నీ. సో థైరాయిడ్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హైపోథైరాయిడిజం అండ్ ఇంకోటి హైపర్ థైరాయిడిజం. హైపో అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అందుకే వెయిట్ గెయిన్ అవుతారు. హైపర్ అంటే హార్మోన్ ఎక్కువగా అవుతుంది, సో వెయిట్ లాస్ అవుతారు. సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఫుడ్స్ వచ్చేసి ఎగ్స్. ఇందులో కంప్లీట్ ప్రోటీన్ అండ్ అయోడిన్ రిచ్ ఉంటుంది. సో థైరాయిడ్ కి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ చియా సీడ్స్, ఒమేగా 3 అండ్ ఫైబర్ ఉంటుంది. సో మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ కర్డ్, కాల్షియం అండ్ ఇట్ ఈస్ అ ప్రోబయోటిక్. సో థైరాయిడ్ ఫంక్షన్ కి చాలా మంచిది. నెక్స్ట్ ఈజ్ అమరంత్ లీవ్స్ అంటే తోటకూర, ఐరన్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో ఎనర్జీ బూస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రొమగనేట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇన్ఫ్లమేషన్ అండ్ ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ సాల్ట్. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు సాల్ట్ వాడచ్చు, బట్ హైపర్ ఉన్న వాళ్ళు సాల్ట్ తగ్గించాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. సో ఇందులో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్రెత్లెస్నెస్, బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆల్వేస్ ఫీలింగ్ టైర్డ్ అండ్ ఎక్సెసివ్ సెట్టింగ్ ఉంటుంది, ఓవర్ ఈటింగ్ అండ్ సడన్ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అండి. సో ఒబేసిటీని కంట్రోల్ చేయాలి అంటే బెస్ట్ ఫుడ్స్ లైక్ ఫస్ట్ ఈజ్ గ్రీన్ టీ, మెటబాలిజం ని స్పీడప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ ఓట్స్,
ఫైబర్ రిచ్ ఫుడ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్. సో స్టమక్ ఫుల్ అనిపిస్తుంది. అండ్ బ్రౌన్ రైస్ స్లో డైజెస్టింగ్ ఫుడ్ ఇది. సో వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ యాపిల్, లో క్యాలరీ ఫ్రూట్ అండ్ ఇందులో ఫైబర్ ఉంటుంది. స్నాకింగ్ కార్వింగ్స్ కి పర్ఫెక్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈజ్ స్ప్రౌట్స్, ఇందులో ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కి సపోర్ట్ చేస్తుంది. సో లాస్ట్ వచ్చేసి క్యాబేజ్. సో ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి అండ్ హై ఫైబర్ ఉంటుంది. సో డైజెషన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో యా, ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ టాపిక్స్ తో కలుద్దాం. Until then, stay healthy and eat right with Josie. Keep supporting. Don't forget to like, share and subscribe. Thank you.